నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 7, 2024 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:55 సూర్యాస్తమయం సాయంత్రం 6:16. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి భాద్రపద శుక్ల చవితి. చవితి తిథి సెప్టెంబర్ 6 శుక్రవారం ఉదయం 11:55 నుండి సెప్టెంబర్ 7 శనివారం మధ్యాహ్నం 1:51 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. తదుపరి భాద్రపద శుక్ల పంచమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం సెప్టెంబర్ 7 శనివారం ఉదయం 10:27 వరకు ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి తులారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు తులారాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం బ్రహ్మ రాత్రి 11:15 వరకు, తదుపరి అయినద్రు. కరణం విష్టి సాయంత్రం 5:39 వరకు, తదుపరి బాలవ రాత్రి 8 గంటల వరకు, తదుపరి భవ బాలవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం సాయంత్రం 4:35 నుండి సాయంత్రం 6:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:49 నుండి ఉదయం 7:27 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, గుళిక కాలం ఉదయం 6:02 నుండి ఉదయం 7:36 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:30 నుండి తెల్లవారితే 5:18 వరకు, అమృత గడియలు తెల్లవారితే 4:02 నుండి ఉదయం 6:02 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న: రుక్మిణీదేవి అన్నగారు రుక్మిణీదేవిని మొదట ఎవరికిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న: రుక్మిణీదేవి అన్నగారి పేరేమిటి? రుక్మి అండి అన్నగారి పేరు. చాలామంది అయితే కరెక్ట్గా జవాబు కూడా చెప్పారు. మరి మీరు కూడా ఇవే ప్రశ్నలు మీ పిల్లలకి అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకతలు: ఈరోజు వినాయక చవితి అండి. వినాయక చవితి ఏ సమయంలో పూజ చేసుకోవాలి, నిమజ్జనం ఎప్పుడు చేయాలి, ఎన్ని రోజులు ఉంచుకోవాలి, ఇలాంటి వాటితో కలిపి ఒక వీడియో చేశానండి. మరి అదేవిధంగా వినాయక చవితి పూర్తి పూజా విధానము, అష్టోత్తర శతనామావళి మరియు వినాయకుని కథ, పాలవెల్లి యొక్క ప్రత్యేకత, ఏ విధంగా అలంకరించుకోవాలి, ఇలాంటి వీడియోలు అన్నీ ఉన్నాయండి మన ఛానల్లో. మీకు ఈ వీడియో చివరి ఎండ్ కార్డ్స్లో కనిపిస్తాయి. ఎవరికైనా అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి. పంచాంగం వీడియోలే కాకుండా పూజా వీడియోలు కూడా ఆదరించినట్లయితే మరిన్ని మంచి పూజా వీడియోలు నేను చేయడానికి అవకాశం ఉంటుందండి. ప్లీజ్ అవి కూడా చూడండి. అదేవిధంగా ఈరోజు అలనాటి నటి భానుమతి గారి జయంతి అండి. మరియు నటుడు మమ్ముట్టి గారు మరియు టెన్నిస్ క్రీడాకారిణి గుత్తా జ్వాల మరియు నటుడు తనుష్ పుట్టినరోజు అండి ఈరోజు. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. మరి ఈరోజు వినాయక చవితి రోజు చవితి చంద్రుని చూడకూడదు. మనము వినాయకుని అక్షంతలు వేసుకోవాలని ఉంటాము. మరి చవితి చంద్రుని చూడకూడని టైంలో ఏంటంటే వినాయక చవితి రోజు కాకుండా ముందు రోజు శుక్రవారమే మనకి చవితి అనేది 11:30 తర్వాత తగిలేస్తుందండి, ఉదయం 11:30 తర్వాత. కాబట్టి శుక్రవారం రాత్రి వచ్చే చవితి చంద్రుని మనం చూడకూడదండి. శనివారం రాత్రి అయితే, అంటే వినాయక చవితి రోజు అయితే శనివారం రాత్రి అయితే చవితి తిథి లేదండి. శుక్రవారం రాత్రే చవితి తిథి ఉంది కాబట్టి ఆ రోజు మనం చవితి చంద్రుని చూడకూడదండి. కాబట్టి పొరపాటున శుక్రవారం చూసినా శనివారం వినాయక చవితి పూజ చేసుకొని ఆ అక్షంతలు అనేవి తల మీద వేసుకుంటే మనకి ఎటువంటి నీలాప నిందలు అనేవి ఉండవు.
చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.